తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా హైదరాబాద్లో మాత్రం కాకరేపుతోంది. బీజేపీ అభ్యర్థి మాధవీలత, సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో కొనసాగుతోంది. దశాబ్దాలుగా ఓవైసీ కంచుకోటగా మారిన హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ మాధవీలతకు టికెట్ ఇచ్చింది. ఎంఐఎంను మట్టి కరిపించేందుకు పకడ్బందీగా ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాత బస్తీలో లక్షల సంఖ్యలో ఉన్న దొంగ ఓట్లను తొలగించేలా చేసింది. అయితే ఇటీవల మాధవీలత చేసిన ఓ పని పార్టీకి కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె మసీదును లక్ష్యంగా చేసుకుని రామబాణాన్ని సంధిస్తున్నట్లుగా ఫోజులిచ్చారు. దీంతో మాధవీలత ముస్లింలను అవమానించారు అంటూ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మరోవైపు మాధవీలత ఎన్నికల ప్రచారంలో ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారు అంటూ ఫస్ట్ లాన్సర్ సంస్థకు చెందిన ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న సిద్ది అంబర్ బజార్ వద్ద మాధవీలత ఓ మసీదుపై బాణం ఎక్కుపెట్టి వదులుతున్నట్లు అభినయించారు. ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమేనని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. తనపై కేసు నమోదు చేయడం సోమవారం స్పందించిన మాధవీలత శ్రీరామనవమి రోజున రామబాణం వేస్తే తప్పేంటి అని ఓవైసీని ప్రశ్నించారు. తాను కావాలని మసీదు వైపు తిరిగి రామబాణం వేయలేదని, ఈ వీడియోను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అండతో అసదుద్దీన్ ఓవైసీ తనపై కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాధవీలత ఆరోపించారు. తాను ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. బీఫ్ గురించి మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు బీఫామ్ ఆపారంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. It's time you wake up because he knows I know all these things and I keep the guts to bring it out. It's been 40 years they've been playing this game again and again and you people have started becoming to prey to it. One more time you become prey to it. I'm telling you, you shall be the losers because many more such Waqf board properties would be taken by them. They made a false video of mine of a celebration heading towards panning the mobile phone towards a mosque. And in my mobile, in other mobiles where this act was taken, the mosque wasn't there in the frame. Because if I were to be against Muslims, then why will I participate in Hazrat Ali Saab ka julus that has taken place on Ramzan? Masjid-e-Qutub Shahi, 400 years old, equal to Chari Minar. They have demolished to make an apartments like this, make a venture like this. The circled portion is a masjid there which is 400 years old. And they have not gone back.